నిమిషం. మిమ్మల్ని వదిలేయడానికి రాలేదు. ఆదిశంకర్ మిమ్మల్ని చంపైనా తీసుకురమ్మన్నాడు. మర్యాదగా వస్తే తీసుకెళ్తాం, లేదంటే మీ శవాల్ని తీసుకెళ్తాం. పదండ్రా. వాళ్ళని రక్షించడానికి ధైర్యం కావాలి. ప్రాణాలు కాపాడడానికి, ప్రాణాలు తీయడానికైనా వెనుకాడకూడదు. శత్రువుకి వెన్ను చూపి భయపడుతూ పారిపోకూడదు. అర్థమైందా? నా చెల్లెని వదలకపోతే మీరందరూ శవాలుగా మారాల్సి వస్తుంది. వదలండి. ఆడపిల్ల పుల్లి పిల్లలా బెదిరిస్తుందేంద్రా? తోక ముడిచే ముందు పౌరుషం ఇలాగే ఉంటుందిరా. నువ్వేమన్నా రాణి రుద్రమదేవి అనుకుంటున్నావా? నా బిడ్డల జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టది భవాని. చంపేస్తాను. అమ్మా
తెలుసమ్మా, మాకు తెలుసమ్మా. అక్క, ఎప్పటి వరకు నువ్వు మాకు అమ్మలా కనిపించావేంటి? అమ్మాయి వచ్చి మమ్మల్ని కాపాడిందనుకున్నాం. నాలో మీరు అమ్మని చూసుకున్నారంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. మీకు అమ్మలా కనిపించానంటే నేను అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోగలననే నమ్మకం వచ్చింది. మనకి ఏ కష్టం రాకుండా అమ్మ మనల్ని ఎలా చూసుకుందో నేను కూడా మిమ్మల్ని అలానే చూసుకుంటానమ్మా. అక్కవు అని మక్కువ ఉన్నా అసలమ్మంటే నువ్వేనమ్మా. హాయ్ గారు, మీ అర్థం లేని స్వార్థాలతో నా తల్లిని అకారణంగా చంపేశారు. ఇలాంటి మూర్ఖుల సమక్షంలో తలకొరువు పెడితే నా తల్లి ఆత్మ కూడా శాంతించదు. వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. కర్ణుడికి అవమానాలు ఎదురైనప్పుడు, శాపాలు తగిలినప్పుడు కుంతి బాధపడిందే తప్ప వాడు నా కొడుకే అని చెప్పే ధైర్యం చేయలేకపోయింది. కానీ నా కోసం చావడానికి కూడా సిద్ధపడ్డావంటే నువ్వు ఆ కుంతీదేవి కన్నా గొప్ప తల్లివమ్మా.
లేమా లేమా. నువ్వు నా కొడుకువి మాత్రమే అయితే ఇలాంటి త్యాగం చేసుండేదాన్ని కాదు. నువ్వు నా ఆశలకు ప్రతిరూపానివి. నా ఆశలు నెరవేరాలంటే నీ ఆశయాలు నెరవేరాలి. అందుకే నీ ఆశల్ని బ్రతికించటానికి జనం దృష్టిలో చావడానికి సిద్ధపడ్డాను. జనం దృష్టిలో చచ్చిపోయాను కాబట్టే ఈ నిమిషం నుండి నేను ఎవరికంట పడకుండా చీకటి ప్రపంచంలో బ్రతకాలి. బతికున్న మనిషి చచ్చిందన్లా బతకడం ఎంత నరకమో నాకు తెలుసు. నువ్వు వెలుగులో ఉండటం కోసం ఆ నరకం కూడా స్వర్గమే అనుకుంటాను. నాకు తెలిసి చరిత్రలో ఏ తల్లి తన కొడుకు కోసం ఇంత గొప్ప త్యాగం చేసుండదు. నీ జన్మ ధన్యమైందమ్మా. నేను చేసిన ఈ త్యాగానికి ఫలితం దక్కాలంటే నీ ఆశయం నెరవేరాలి. నీ ఆశయం నెరవేరాలంటే పారిపోయిన భవానీ ముగ్గురు చెల్లెళ్ళని నువ్వు పట్టుకోవాలి. వాళ్ళని నువ్వు పట్టుకోకపోతే ఆ రాధ నీ బిడ్డని సూర్యవంశం బిడ్డగా పెంచుతుందే తప్ప ఆదిశంకర్ బిడ్డగా పెంచదు. సూర్యవంశం బిడ్డగా పెరిగితే తన తల్లిని చంపినందుకు నీ మీద పగ ప్రతీకారాలు తీర్చుకునే శత్రువులా పెరుగుతాడు. నీ కొడుకే నీకు శత్రువుగా మారకుండా ఉండాలంటే ఆ ముగ్గురు పిల్లల్ని చంపైనా సరే నీ వారసుణ్ణి నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నా వారసుడు నాకు దక్కడం కోసం ఆ ముగ్గుందే కాదు, ఎంతమంది అడ్డొచ్చినా అంతం కావాల్సిందే. నా పంతం నెగ్గాల్సిందే. క్షేమం, అంతా క్షేమం. జన్మ
ఎవరమ్మా మీరు? ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మాది పక్కూరండి. ముగ్గురు ఆడపిల్లలు, మీతో చంటి బిడ్డ. ఈ వేళప్పుడు ఇక్కడున్నారేంటమ్మా? మేము నేను చెప్తాను. మేం బాబుని ఆడిస్తూ తెలియకుండానే ఊరు వచ్చేసాము. కాసేపు ఆడుకున్నాక మేము వెళ్ళిపోతాము. ఏ ఊరు మీది? మాది వాసుదేవపురం. నాకు తెలిసి చుట్టుపక్కలెక్కడా వాసుదేవపురం లేదే. రఘుదేవపురం అయి ఉంటుంది. అదే మా ఊరు. రఘుదేవపురం అంటే మీరు చాలా దూరం వచ్చేశారమ్మా. మీరు వెళ్లేసరికి పొద్దుపోతుంది. దారిలో పురుగు పుట్ర ఉంటాయి. త్వరగా వెళ్ళిపోండమ్మా. అలాగే బామ్మ. ఆకలిగా ఉందక్క. కళ్ళు తిరుగుతున్నాయి అక్క. అవునమ్మా, చిన్నపిల్లలు ఆకలికి ఏం తట్టుకోగలరు? అన్నం పెట్టిస్తాను, నాతో రండమ్మా. వెళ్దామక్క. పదక్క. సరే అండి. సీతమ్మా, ఈ పిల్లలకు భోజనం వడ్డించమ్మా. ఎవరి పిల్లలు? రఘుదేవపురం అంట. ఆకలేస్తుందంటే తీసుకొచ్చాను. మంచి పని చేశావు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ మహాతల్లి ఆత్మ సంతోషిస్తుంది. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోండి. ఇస్త్రాకు వే నువ్వు. త్రిమూర్తులకి జన్మవో, తిరుగులేని అమ్మవో, ఏ బిడ్డని పెంచేవో, ఏ ఒడ్డు. మొహమాట పడకుండా కడుపు నిండా తిననమ్మా. తినమ్మా. ముందు చెల్లెలకి తినిపించమ్మా. ముందు చిన్న చెల్లికి పెట్టమ్మా. ముందు అక్కలిద్దరికి పెట్టమ్మా. ఈ ప్రేమాభిమానాలు మీ మధ్య ఎప్పుడూ ఇలాగే ఉండాలి. తినండమ్మా, తినండి. తిను పాప. ఏంటి పురుషోత్తం, ఈ భోజనాలేంటి? ఇంట్లో ఏదైనా శుభకార్యమా? ఇంట్లో శుభకార్యం కాదన్నా, భవానీ అమ్మగారి ఆత్మశాంతి కోసం చేస్తున్నాం. మా ఊరు కాకపోయినా ఆ భవానీ అమ్మ వాళ్ళ నాన్నగారు మా ఊరికి ఎంతో మేలు చేశారు. వాళ్ళ నాన్న భూపతినాయుడు గారు మన ఊళ్ళో రోడ్లు, కరెంట్ స్తంభాలు వేయించారు. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఎంతో చేశారు. ఆ భవానమ్మ దేవత.
ఆ దేవుడు అలాంటి మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్తాడు. తెప్ప తిరగబడి ఆ భవానీ అమ్మ, చంటిపిల్ల, ఆ ముగ్గురు చెల్లెళ్ళు ఏట్లో మునిగి చనిపోయారంట.